స్విట్జర్లాండ్లో వినాయక చవితి వేడుకలు అంబరాన్ని తాగుతున్నాయి. స్విస్ తెలుగు ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో తొలిసారి మంచుకొండల మధ్య వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు వినాయకుడి విగ్రహాన్ని భారత్ నుంచి లండన్ మీదుగా స్విస్ కి తరలించారు. సుమారు 300 మంది భక్తులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వినాయకుడి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిన తరువాత వేదోత్తములైన బ్రాహ్మణులతో ప్రతిష్ఠింపజేశారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. గణేశుడి పూజ కథా విధానం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఎంతో రుచికరమైన భోజనం భగవంతుడి ప్రసాదంగా భక్తులకు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బర్న్హార్డ్ క్రిస్మేర్, డానియల్ సర్బచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్విస్ తెలుగు ఎన్ఆర్ఐ బృంద సభ్యులు అతిథులను శాలువలతో ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను పద్మజారెడ్డి, విద్య, హర్షిత రాచకొండ, శ్రీలక్ష్మి గెల్లి, మధుమతి జిల్లెళ్లముడి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విస్ ఎన్ఆర్ఐల ఫోరం అధ్యక్షుడు గొడుగునూరి శ్రీనివాసరావు స్వాగత ఉపన్యాసం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్విస్ తెలుగు ఎన్ఆర్ఐ సంస్థ ముఖ్య ఉద్దేశం, తెలుగు కమ్యూనిటీ అభివృద్ధి కోసం సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఎంత చెప్పినట్టు మన ఆర్గనైజేషన్ తెలుగు భాష, తెలుగు వాడు సర్వంగా చాలా ఎక్కువ దిగేలాగా మన తెలుగు భాషను ముందుగా పెంచాలని ముఖ్య ఉద్దేశంతో సాగుతుంది. దాన్ని మేము ముందు తరాలకు ఎలా అందించాలని ఆలోచించి ఆ ఆలోచనకి వచ్చింది ఈ మానవ చౌకం. భవిష్యత్తులో నిర్వహించబోయే పండుగలు, మనబడి ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు గొడుగునూరి శ్రీనివాసరావు. ప్రతి తెలుగువారిని ఆలోచింపజేసే విధంగా ఆద్యంతం ఉపన్యాసం ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాస్యభరితంగానూ కొనసాగింది.